టిల్లర్ వల్ల నీకు కలిగిన ఉపయోగాలు చెప్పండి ఆంజనేయులు గారు. ఇది చాలా వర్ష కంపెనీ 7HP ఇది. దీంతో రోడోవేటర్ వేసుకోవచ్చు, ప్లస్ కల్టివేటర్ వేసుకోవచ్చు, గుంటకాయ వేసుకోవచ్చు, అవసరం అనుకుంటే స్ప్రే కూడా వాడుకోవచ్చు. దీంతో ఒక చేసే పని అన్ని పనులు చేయొచ్చు, చాలా బాగుంటుంది. దీనివల్ల నీకు రైతుల కూలీలు ఖర్చులు ఎంత తగ్గినాయి? ఎంత అంటే అది చెప్పలేం, కానీ చాలా వరకు అయితే సేఫ్. ఇప్పుడు దేనికి వాడుతున్నారు దీన్ని? ఇది మాత్రం ఇప్పుడు మిర్చికి, వేరే తోట, ఏ తోటకైనా వాడుకోవచ్చు, పత్తికి వాడుకోవచ్చు, ఏదంటే అది. ఇప్పుడు మైలేజ్ ఎంత ఇస్తుంది? లీటర్కి ఎంత తాగుతుంది? గంటకి ఎంత తాగుతుంది? లీటర్ పెట్రోల్ తాగుతుంది. లీటర్ అంటే ఒక 90 రూపాయలు 100 రూపాయలు ఖర్చు. 110 రూపాయలు వేసుకుంటే గంట పెట్రోల్, ఒక లీటర్ పెట్రోల్ వస్తే గంట అంటే ఒక ఎకరం కొడతారా? కల్టివేటర్ వచ్చేసి ఎకరం కొట్టవచ్చు, అది పల్టర్ మాత్రం కొట్టలేదు. ఇప్పుడు మన రైతులకు చాలా ఉపయోగపడేది అన్నమాట. చాలా. ఓకే, ఇప్పుడు ఇదంతా మీదే అన్నమాట. అంతా దీని ద్వారానే కొట్టిరు. గడ్డి కూడా చాలా సందులో గడ్డి కూడా బాగానే పోతున్నట్టుంది. ఏం లేకుండా. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 38,000 ఇది ఫల్టర్తోని. ఇవి వేరే గుంటక పలుగు కల్టివేటర్ కావాలనుకుంటే అది 8,000 కేజీ. ఇప్పుడు 38,000లో మీకు దీనికి ఏమేమి ఇచ్చారు? ఓన్లీ ఫల్టర్ ఒకటే ఇచ్చాడు, రోటోవేటర్. ఫల్టర్ ఒకటి, రోటోవేటర్. టైర్స్ గిట్ల ఇవ్వలే? టైర్లు వచ్చినాయి కానీ ప్లాస్టిక్ అవి పని చేయమని. ప్లాస్టిక్ టైర్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇది ఏ రైతులకైతే బాగా ఉపయోగపడుతుంది? ఒక 5 ఎకరాలు ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా కన్నా చాలా బెటర్, ఇది తీసుకునేది బెటర్. తోటలు పెట్టే వారికి బెస్ట్ ఆప్షన్ అనమాట. పత్తికైనా వేరే ఏదైనా వేరే పంట వేసుకున్నా, ఏ పంటకైనా చాలా ఉపయోగపడుతుంది. 5 ఎకరాల వరకు అయితే చేసుకోవచ్చు. ఓకే, అంతకంటే ఎక్కువ అంటే కష్టం, కొంచెం కష్టపడాలి. 5 ఎకరాలు ఈజీగా చేసుకోవచ్చు, ఒక్కళ్ళు మెయింటైన్ చేయొచ్చు. చాలా. ఓకే, థ్యాంక్ యూ.